శ్రీమాత్రే నమః. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అంటే ఇంట్లో అమ్మవారు ఉంటుంది కదా! అయితే మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు అమ్మవారికి దీపం పెట్టొచ్చా? పెట్టకూడదా? అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదా! అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. ఎవరైనా మన ఇంట్లో శివశక్తులు కాలమైపోతారు కదా! అంటే శివాజ్ఞం చెందిన వాళ్ళు ఎవరైనా శివశక్తులు కాలమైనప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ అమ్మవారికి బజారు అంటే మైలలు తీయాలి. మైలలు తీసిన తర్వాతనే మీరు మళ్ళీ అమ్మవారికి యథావిధిగా రోజు దీపం అనేది పెట్టుకోవచ్చు. లేదు మా అమ్మవారికి ఎవరు శివశక్తులు లేరు అనుకున్న వాళ్ళు మనకు దీని 9 రోజులో 11 రోజులో ఇట్లా 16 రోజులు అయిపోయిన తర్వాత యథావిధిగా మనము అమ్మవారికి దీపం అనేది పెట్టుకోవచ్చు. ఏమి ఇబ్బంది ఏం లేదనమాట. ఒకవేళ శివశక్తులు అంటే మా 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 ఎవరికైనా ఇంట్లో వాళ్ళకు ఎవరికైనా అమ్మవారు ఏదో దేవుడు వస్తున్నారు కదా, వాళ్ళు చనిపోతే మాత్రము మళ్ళీ దేవుడికి మైలలు తీయాలి. అంటే అది మళ్ళీ ఎన్ని రోజులకు తీసుకోవచ్చు అంటే మనము నెల లోపటైనా చేయొచ్చు, లేదు 3 నెలల లోపటైనా చేయొచ్చు, లేదంటే సంవత్సరం లోపట. అది మీ వీలుని బట్టి. ఎందుకంటే మళ్ళీ తొందరగా చేయాలంటే అప్పులు చేసి ఇవన్నీ కాదు. సంవత్సరం లోపట మీరు ఎప్పుడన్నా మైలలు తీసి మళ్ళీ అప్పటి నుంచి మీరు యథావిధిగా దీపం అనేది పెట్టుకోవచ్చు. అమ్మవారు ఎవరు లేరు శివశక్తి లేరు అనుకున్న వాళ్ళు 16 రోజులు అయిపోయిన తర్వాత యథావిధిగా మీరు ఎప్పట్లాకనే మీరు దీపం అనేది పెట్టుకోవచ్చు. ఏమి ఇబ్బంది ఏం లేదు. అమ్మవారు మిమ్మల్ని ఏమీ చేయదన్నమాట. ఎందుకంటే దీపం లేకుండా ఉండకూడదు. అంటే ఇప్పుడు శివశక్తులు చనిపోయినప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఈ టైం లోపలనే ఎవరినో ఒకరిని కొత్త వాళ్ళను ఎన్నుకుంటుంది, లేదా ఎవరికో ఒకరికి చూపిస్తుంది అన్నమాట. కాబట్టి మనము ఒక 3 నెలల వరకు చేయకుండా 3 నెలలు దాటిన తర్వాత మైలలు తీయొచ్చు అనమాట. కొంచెం ఒక 2-3 నెలలు లేట్, సంవత్సరం లోపల ఇప్పుడు నెల లోపలనే చేయకుండా 3 నెలల లోపలనో ఇట్లా లేకపోతే సంవత్సరం లోపలనో చేసుకోండి. ఏమి ఇబ్బంది ఏం లేదనుకుంటాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మాకు ఇంట్లో ఏదో నల్ల నీడలు కనిపిస్తున్నవి, ఏదో కళ్ళు మూసుకొని ఏదో జపమో ధ్యానమో చేస్తే ఏదో నల్లటి రూపాలు కండ్ల ముందు వేలాడుతున్నవి అని, ఇంట్లో కూడా తిరుగుతున్నట్లు ఉంటున్నవి, ఇంట్లో ఆరోగ్యం బాగలేదు, ఎవరికి ఏం బాగుండట్లేదు అని అనుకుంటున్నారు కదా. మీరేం చేయండి అంటే ఆదివారం రోజు మన దేశీయ ఆవు పేడ తెచ్చుకోండి. మన దేశీయ ఆవు పేడ తెచ్చుకొని మీరు ఏం చేయాలంటే పేడని పిసుకుతే నీళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి. పేడ మనకు పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం మనము ఇట్లా పిసుకుతే వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పేడని ఏం చేయండి అంటే ఒక చిప్పల్లో లేకపోతే ఏదైనా ఒక ప్లేట్లను పెట్టి దాన్ని ప్రమిదలాగా చేయండి. ప్రమిదలాగా చేసి నువ్వుల నూనె పోసి దాంట్లో ఒత్తులు వేసి ఎన్ని ఒత్తులన్నీ వేయండి. మళ్ళీ అన్ని ఒత్తుల ఏం భేదం ఏం లేదు. నువ్వుల నూనె పోయండి. నువ్వుల నూనె లేకపోతే మీ ఇంట్లో దీపారాధనకి ఏ నూనె పోస్తారో ఆ నూనెనే పోయండి. పోసి ఇంట్లో ఒక దేవుడి దగ్గర కాకుండా ఇంట్లో ఒక మూలన పెట్టండి. అంటే ఒక రూమ్లో ఉంటుంది కదా, ఆ రూమ్లో పెట్టి కాసేపు డోర్ మూయండి. డోర్ మూసి మీరు బయట ఉండండి. అంటే ఇంట్లో పెట్టిన తర్వాత దీపం వెలిగించిన తర్వాత గాలి లేకుండా చూడండి. ఎందుకంటే గాలి ఉంది అంటే మీకు దీపము ఆడుతుంటుంది కాబట్టి గాలి ఫ్యాన్లు కానీ అవన్నీ ఆఫ్ చేసి ఒక రూమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మీరు బయటికి వెళ్ళి డోర్ అంతా మూసేసేయండి. 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు బయట కూర్చొని 10 నిమిషాలు దాటిన తర్వాత మీరు ఇంట్లోకి వెళ్ళి ఆ దీపం ఏ విధంగా వెలుగుతుందో చూడండి. ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంది, ఏమన్నా ఇట్లా మనకు నీడలు అంటారు కదా, దీపము చాలా వేగవంతంగా మండుతుంది. అట్లే మనకు దీపం వెలిగేతోటి ఇట్లా పువ్వులు కాకుండా మనకు దీపం ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. అంటే పొడి వస్తుంది అన్నమాట. దీపం కూడా ఆరుతుంది, ఎంబడే ఆరుతుంది. లేదు మా ఇంట్లో ఏమి లేకపోతే మాత్రం దీపం చాలా మన దేవుడి దగ్గర వెలిగిస్తే ఎంత ప్రశాంతంగా కదలకుండా చిన్నగా మండుతుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. మీకు అలాంటి రూపాలు కనిపిస్తున్నవి, లేదు మా ఇంట్లో మళ్ళీ మంచినే వెలుగుతుంది కదా మంచినే వెలుగుతుంది అయినా మాకు ఈ రూపాలు ఎందుకు వస్తున్నాయి అంటే అది దీనికి అర్థం ఏంటిది అంటే ఇప్పుడు
మనము ఏదో కళ్ళు మూసుకున్నప్పుడు మనము సరిగ్గా జపము కానీ ధ్యానం కానీ సరిగ్గా చేయట్లేదు అంటే మన జపాన్ని ఏదో అంటే ఆ పూటకు ఏదో మనకు భంగం కలిగిస్తుందని అర్థం చేసుకోండి. లేదు దీపం వెలుగుతుందంటే ఇంట్లోనో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ తిరుగుతున్నట్లు, లేదు ఇట్లా లేదు అనుకున్న వాళ్ళు అంటే మనకు మంచి కోరకుండా ఏదో ఒక శక్తి మనని ఆఫ్ చేస్తుందని, ఆ పూటకు ఆఫ్ చేస్తుందని అర్థం చేసుకోండి అంతే. తర్వాత నుంచి ఇట్లా ఆదివారం ఒకవేళ మీకు దీపం బాగా ఆడుతుంది, తొందరగా పొడెక్కుతుంది అనుకున్న వాళ్ళు ఇంటికి మీరు గుమ్మడికాయ దిష్టి అనేది తీసుకోవాలి. అంటే ఇల్లు శుభ్రంగా చేసి వేపాకు తెచ్చి వేపాకు ఇంట్లో అంతా పొగ వేసి వేపాకు పొగ వేసిన తర్వాత మీ సింహద్వారానికి గుమ్మడికాయ దిష్టి తీసి కొట్టుకోండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీలు అనేవి తగ్గుతాయి. అయితే ఇట్లా ఆదివారం చూసుకోండి. అంటే ఇట్లా మీకు ఆ శక్తిని మొత్తము ఈ ఆవు పేడ అనేది గుంజేస్తుంది అన్నమాట. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ ఆవు పేడ ఏ శక్తినైనా సరే లాగేసుకుంటుంది అన్నమాట. కాబట్టి ఇట్లా మీకు ఒకవేళ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే ఇట్లా ఆదివారం చేయండి, మీకు ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇంకొక విషయం ఏంటిదంటే ఇంట్లో ఎవరికైనా సరే బద్ధకంగా ఉంటారు కదా, బద్ధకంగా ఉండి ఎప్పుడు పడుకొనే ఉంటారు. అది పిల్లలైనా సరే ఎవరైనా సరే ఇట్లా బద్ధకస్తులుగా ఉండి ఎప్పుడు పడుకొని ఉండి ఏం పని చేయకుండా ఉంటారు కదా. అయితే వాళ్ళకు ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. అయితే వీళ్ళకి ఏం చేయండి అంటే ఇంట్లో ఎవరైనా సరే వాళ్ళు వేసుకున్న బట్టలు ఉంటాయి కదా, ఇది శనివారం నైటు వేసుకోమనండి వాళ్ళు. అంటే శనివారం రోజు వేసుకుంటారు కదా బట్టలు, అయితే చింగిపోయిన వేసుకోకూడదు, పాత బట్టలే వేసుకోవాలి. ఆ పాత బట్టలు చింగినవి కాకుండా మంచివి అంటే చింగకుండా ఉన్న ఎందుకంటే పడేసేటివే కానీ ఇవి ఎట్లా పడేసేటివి అని ఏం చేస్తుంటే కొంతమంది చింగిపోయిన వేసుకుంటారు. చింగులు బొక్కలు ఉన్నవి కాకుండా కొంచెం మంచి వేసుకోండి, పాతవి వేసుకొని శనివారం నిద్ర చేస్తారు కదా వాళ్ళకు అంటే ఈ ఎప్పుడు సుస్తులు అవుతున్నాయి అనే వాళ్ళు ఈ శనివారము వేసుకున్న తర్వాత మీరేం చేయండి అంటే ఉదయం వాళ్ళు లేవంగానే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ బట్టలు ఇప్పేసిన తర్వాత అవే బట్టలను ఆ వ్యక్తికి దిష్టి తీసి ఆ బట్టలను తీసుకెళ్ళి ఎక్కడైనా దూరంగా అంటే ఈ పాడుబడ్డ బావులు ఉంటాయి కదా, పాడుబడ్డ బావులు లేవు మాకు ఏవి లేవు అనుకున్న వాళ్ళు మనకు జిల్లేడు చెట్టు ఉంటుంది కదా, జిల్లేడు చెట్టు మొదట్లో వదిలేసి రండి. మీరు వదిలేసి ఇంటికి వచ్చేటప్పుడు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చి మీరు స్నానం చేయాలి. తీసేసిన వాళ్ళు ఎవరున్నారో స్నానం చేసిన తర్వాతనే ఇంట్లోకి రావాలి. లేవు మాకు బయట బాత్రూములు లేవు, ఇంట్లోనే ఉండే మేము సింహద్వారం నుంచి లోపలికి పోవాలి అనుకుంటే మాత్రం మీరేం చేయండి అంటే బయట కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు పైకి చిలకరించుకొని ఇంట్లోకి పోయి డైరెక్ట్ స్నానం చేయండి. అంతవరకు ఎవరితోటి మాట్లాడకుండా చేయండి ఈ పని. ఈ ప్రక్రియ మొత్తం వాళ్ళకి దిష్టి తీయాలి, తీసుకెళ్ళాలి, పడేయాలి. ఇంటికి వచ్చేంత వరకు ఎవరితోటి మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని డైరెక్ట్ మీరు ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి ఇంట్లో దేవుడి దగ్గర నమస్కారం చేయండి. ఆ వ్యక్తికి ఏమైనా దోషాలు ఉన్నా లేకపోతే ఆ వ్యక్తి మీద ఏమైనా ఉన్నా కానీ అవన్నీ ఆ బట్టల ద్వారా వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ వ్యక్తి కొంచెము కోలుకుంటాడు అనమాట. అంటే మరీ అంత బద్ధకస్తకంగా కాకుండా ఇట్లా కోలుకుంటే ఇది ఆదివారం రోజు చేయండి, లేదనుకుంటే అమావాస్య రోజు చేయండి. అమావాస్య రోజు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అనమాట. లేదు మాకు అమావాస్య దూరంగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ ఒక ఆదివారం చేయండి. అమావాస్య రోజు కూడా అమావాస్య రోజు చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. అంటే ఆ వ్యక్తి మొత్తం శక్తి అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు అమావాస్య చేసే వీలుంటే అమావాస్యకు చేయండి, లేదు ఆదివారం చేసే వీలుంటే ఆదివారం చేయండి. ఎప్పుడైనా సరే ఈ ప్రక్రియ మాత్రం చేయండి. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.